శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది మంత్రమా, స్తుత, లేకపోతే వేడుకోలా? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది మంత్రమా స్తోత్రమా? అంటే మంత్రాలు స్తోత్రాలు ఈ రెండు కూడా సన్నిహిత సంబంధం కలిగినటువంటివి. ఈ లోకంలో ఏదైతే వర్ణాలు ఉన్నాయో, వర్ణం అంటే అక్షరం, ప్రతి అక్షరము కూడా మంత్రాత్మకము. అమ్మ యొక్క లలితా సహస్రనామాల్లో ఆ విషయమే పేర్కొనబడింది. సర్వవర్ణస్వరూపిణి. సర్వవర్ణస్వరూపిణి అంటే అన్ని అక్షరాల యొక్క స్వరూపము అమ్మ. ఏదైతే మనం ఆదిశక్తి అంటున్నామో, ముగ్గురమ్మల మూలపుటం అంటున్నామో, ఆవిడ యొక్క అవతారమేట, ఆవిడ యొక్క అంశే ప్రతి అక్షరంలోనూ ఉంది. మరి అలాంటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి ఈ పంక్తి మంత్రం కింద భావిస్తే, శ్రీరాముడు గనక గడ్డిపోసని ఆయన అనుకుంటే ఒక బ్రహ్మాస్త్రంగా మలిచి కాకి మీద ప్రయోగించాడు. అలాగే దీన్ని నువ్వు మంత్రంగా భావించి జపం చేసావనుకో, అది మంత్రంగా నీకు ఫలాన్ని కలగచేస్తుంది. నేను మంత్రంగా దీన్ని అనుకోవటం లేదు, నేను స్తోత్రంగానే దీన్ని భావిస్తున్నాను అని నువ్వు స్తోత్రంగా భావించి చేసావనుకో, అది కూడా నీకు ఫలితాన్ని ఇస్తుంది. మొత్తానికి నీ యొక్క భావనలోనే అది ఇమిడి ఉంది. ఎందుకంటే శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. ఇక్కడ చూడండి ఆ పదబంధం, ఆ మహానుభావుడు. ఎందుకంటే ఒక్కొక్కరి నోటి నుంచి ఆ సరస్వతీదేవి సిద్ధపురుషుల నోటి వెంబడి అటువంటి పలుకుల్ని పలికిస్తుంది. ఇక్కడ పదబంధాలు చూడండి. శ్రీరామ అనంటూనే జయ జయ రామ అంటున్నారు. ఇక్కడ జయింపువయ్యా, జయింపుము, జయింపుము. ఏమయ్యా, దేవుణ్ణి జయించు అని చెప్పేంత గొప్పోడివా నువ్వు? జాగ్రత్తగా చూడండి. ఏ దేవుణ్ణైనా సరే, వెంకటేశ్వర స్వామినైనా, నరసింహస్వామినైనా, ఇంకో అమ్మనైనా మనం స్తోత్రం చేసేటప్పుడు, లేకపోతే మంత్రపఠనం చేసేటువంటి సందర్భంలోనూ జయ 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 జయ, నీకు జయము గలుగ్గాక, నీకు జయము గలుగ్గాక, నువ్వు జయింపుము, నువ్వు జయింపుము అంటాం. దేవుడికి జయం కలుగ్గాక అని చెప్పేటంతటి మొనగాళ్ళమా మనం? వాళ్ళ యొక్క దైవీ శక్తుల ముందు మన మానవ శక్తులు ఏపాటి? కానీ మనం చదివేటప్పుడు శ్రీరామ జయ జయ రామ, నీకు జయింపుము జయింపుము, నువ్వు ఎల్లప్పుడూ నీకు జయము కలుగ్గాక అంటే ఇక్కడ ఆంతర్యం ఏమిటంటే, పెద్దలు ఏం చెప్పారంటే, ఓ రామా, నువ్వు జయింపుము అంటే, నువ్వు జయించటం అంటే మమ్మల్ని జయింపచేయుము. మేము ఏ పని చేస్తామో ఆ పనిలోకెల్లా మాకు జయం రావాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న అందరూ సుఖంగా ఉండుగాక అని చెప్పడానికి మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్ద యొక్క గోత్రం ఒక్కటి అడుగుతారు. గోత్రం మిగతా వాళ్ళ గోత్రాలు అవసరం లేదు. అంటే ఆ ఇంట్లో అందరూ కూడా అదే గోత్రానికి సంబంధించిన వారు కదా, ప్రతి వాళ్ళ పేర్లు చెప్పనవసరం లేదు. ఆ ఇంటి పెద్ద యొక్క పేరు గోత్రం అడిగితే చాలు. అలాగే శ్రీరామ నువ్వు జయింపుము అంటే, అయ్యా నీలో ఉన్నటువంటి వాళ్ళమే మేము అందరం కూడా, నీకు నాకు మధ్య ప్రత్యేకమైనటువంటి తేడా ఏమీ లేదు. ఎంత చమత్కారమో మానవుడికి చూడండి. నువ్వు జయింపుము అంటే నీతో సన్నిహిత సంబంధం కలిగినటువంటి మేము, విడదీయరానిది మన బంధం. కాబట్టి నువ్వు జయించుమంటే మేము కూడా జయించటమే. నీకు సుఖం కలగాలంటే మాకు కూడా సుఖం కలగాలి. అంటే మాకు సుఖం కలగాలి అనే భావన రాకుండా నీకు సుఖం కలగాలని చెప్పి దైవానికి చెప్పడంలో ఆనాటి భక్తుల యొక్క అంతటి ఆంతర్యం దాగి ఉంది. అందువల్ల దైవానికి శుభం అంటే అందరికీ శుభం చేకూరుతుంది. అది ఆ భక్తుడి యొక్క ఆంతర్యం. కాబట్టి ఇది మంత్రము కావచ్చు, స్తోత్రము కావచ్చు, పఠించేవాడి యొక్క మనస్సుని పట్టి.